హలో విజ్ఞాన్ గారు. హలో అండి. జనరల్గా మనం ఒక ఆర్టిస్ట్ని కానీ డైరెక్టర్ కానీ మాట్లాడినప్పుడు ఒక 100 సినిమాలు చేశారనుకోవచ్చు. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి అని మనం అడిగితే నాకు నేను చేసిన క్యారెక్టర్లు అన్నీ ఇష్టమే, అన్నీ చాలా బాగున్నాయి, బట్ ఇది చేసినప్పుడు నాకు ఇలాంటి తృప్తి కలిగింది అని చెప్తూ ఉంటారు. ఏ డైరెక్టర్ అయినా లేకపోతే ఏ ఆర్టిస్ట్ అని చూడండి. కొంతమంది యాంకర్స్ అడుగుతూ ఉంటారు, మీరు చాలా తెలివిగా సమాధానం చెప్తున్నారే అని. బట్ డిఫరెంట్గా ఏదైనా చేశారనుకోండి, అప్పుడు చెప్పుకుంటారు ఇది ఇలా చేశాను నాకు గుర్తింపు వచ్చింది అని. సో జనరల్గా చేసే పనే ఇది, అలానే చేయాలేమో కూడా. బట్ రామ్ చరణ్ గారిని మొన్న ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు ఏంటి మీరు అని అంటే, నేను రంగస్థలంలో చేసిన చిట్టుబాబు క్యారెక్టర్ కన్నా మంచి క్యారెక్టర్ బుచ్చిబాబు గారి సినిమాలో చేస్తున్నా అని అన్నారు. అది సుకుమార్ గారి సినిమా రంగస్థలం, ఆయన శిష్యుడి సినిమా బుచ్చిబాబు గారి సినిమా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యాఖ్యల్ని మీరు ఖండిస్తారా, లేకపోతే ఇలానే అనాలి అని చెప్తారా? అబ్బాయికి తెలియదు ఎలా మాట్లాడాలి. ఎందుకంటే లాస్ట్ టైం రవితేజ గారి గురించి కూడా మాట్లాడినప్పుడు కూడా చాలా ఇదైపోయింది. అంటే అలా మాట్లాడాలని తెలియక మాట్లాడాడు అనుకుందాం, బట్ మాట్లాడింది మాత్రం మంచి పర్యాయం అయితే కాదు. ఏ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారంటే, ఇప్పటి వరకు నేను చేయనటువంటి ఒక డిఫరెంట్ రోల్లో దీంట్లో నటిస్తున్నాను అందరూ చెప్తారు. అదే కదా, తీరా చూస్తే అలాగే ఉంటారు. ఎవరేం అనుకోరు కూడా, మనం కూడా అంతే అలా చెప్పుకుంటారులే, ప్రోటోకాల్ అది అంతే జస్ట్. నెక్స్ట్ కూడా ఏంటంటే, నేను ఎప్పటి నుంచో బాగా ఏళ్ళ తరబడి కలలు కన్నా క్యారెక్టర్ ఈ డైరెక్టర్ నాకు ఇచ్చాడు అని ఎత్తేస్తారు ఆకాశానికి. అది ఒక మంచి పర్యాయమే. అండ్ కంపారిజన్ అనేది ఎప్పుడు చేయరు. మీకు ఏ సినిమా అంటే ఇష్టము అంటే, నాకు అన్ని సినిమాలు ఇష్టమేనండి, నేను చేసినవన్నీ డిఫరెంట్. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా చూపించారు నన్ను. మొదటి డైరెక్టర్ అలా చూపిస్తే, రెండో డైరెక్టర్ ఇలా చూపించాడు, ఇప్పుడు ఈ డైరెక్టర్ ఇలా చూపించాడు. చాలా నేర్చుకున్నవన్నీ ఈ సినిమాకి వెళ్ళిపోతున్నాయని మళ్ళీ దాన్ని లేపుతారు, అంతే. అది వేరు. నెక్స్ట్ అలాగే ఏ సినిమా గురించి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పటివరకు ఎప్పుడు చేయనటువంటి రోల్లో ఇది చేస్తున్నాను, ఇది వేరు. అంతేకాని గతంలో చేసిన ఆ సినిమా కంటే ఈ రోల్ నాకు బాగా నచ్చింది అంటే, ఆ డైరెక్టర్ నీ మీద మనసు పెట్టే కదా తీసాడు కదా. మరి ఇప్పుడు ఇలా చెప్పావు, రేపటి రోజు నెక్స్ట్ ఇంకో సినిమా వచ్చినప్పుడు కూడా దానికంటే నాకు ఈ క్యారెక్టర్, దానికంటే నాకు అంటే ఈ కంపారిజన్స్ ఎందుకు ఉంటుంది. నెక్స్ట్ టైం ఎట్లా ఉంటుందంటే, బుచ్చిబాబు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాలు చూసినప్పుడు రామ్ చరణ్ తేజ రంగస్థలం వద్దొద్దు దానికంటే ఇది బాగుంటుందంట, ఇది చూద్దాం, రామ్ చరణే చెప్పాడు, అంతే అంతే కదా. అంతకంటే ఇందులో ఇంకా బాగా చేశాడంట, ఇదే చూద్దాం, రామ్ చరణ్. అండ్ అది కనుక అటు ఇటు ఏమైనా క్యారెక్టర్ అయితే ఏకి పారేస్తారు కూడా జనాలు, ఏకి పారేస్తారు. అంతకంటే బాగుందని చెప్పావు, ఏం చేస్తావు. కానీ ఒకటి నిజం ఏంటంటే, ఎన్ని క్యారెక్టర్లు చేసినా రంగస్థలంలో చిట్టుబాబు క్యారెక్టర్ అనేది రామ్ చరణ్ గారిని ఎక్కడికో తీసుకువెళ్ళింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, చాలామంది విమర్శకులు కూడా ప్రశంసించిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కన్నా కూడా న్యాచురల్గా రంగస్థలంలో చిట్టుబాబు క్యారెక్టర్ బాగా చేశారండి, నటుడిగా మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకున్నారు, ఇక మీదట మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది అన్ని ఇచ్చారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది కదా, అది చెప్పాలంటే రామ్ చరణ్ గారికి రంగస్థలం అనే చెప్పాలి. మగధీర కూడా అది నెపో కిడ్ అండ్ ఒక స్టార్ డైరెక్టర్ అండ్ అట్లా వచ్చిన సినిమానే తప్పితే, మగధీరలో మీరు ఎవరినైనా ఊహించుకోవచ్చు. ఇంకో మగధీర ఉంటే ఇంకో సినిమా ఇంకోలా కూడా ఉండేదేమో, చెప్పలేము సీరియస్లీ. అంతే, కొంతమందికి సెట్ అవుతాయి. ఇప్పుడు యమదొంగ ఉంది, యమదొంగ రామ్ చరణ్ సెట్ అవుతుంది, అవ్వదు. మనం అలా చూసి అలవాటు చేసుకుంటాం. కానీ ముందే ఒకవేళ రామ్ చరణ్ తేజతోనే యమదొంగ వచ్చింది అనుకో, మనం అలవాటు పడే వాళ్ళమేగా, అయ్యుండొచ్చు మేబీ, వి డోంట్ నో. సో అట్లా కొన్ని ఉంటాయి. ఆ రకంగా చూసుకుంటే ఎప్పుడైనా సరే కంపారిజన్ అనేది చాలా తప్పు. ఆ సినిమా కంటే ఈ సినిమా బట్ అఫ్కోర్స్ అదే డైరెక్టర్ నీతో మళ్ళీ పనిచేసిన, ఆ డైరెక్టర్ శిష్యుడు నీతో మళ్ళీ పనిచేసిన, ఆ సినిమాకి నీకు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసి నిన్ను మళ్ళీ నెక్స్ట్ సినిమాలో నిన్ను హీరోగా పెట్టుకున్నా, ఆ కంపారిజన్ చేయకూడదు. ఆ డైరెక్టర్ సినిమా ఏమవ్వాలి అంటే, ఆ రోల్ నీకు నచ్చక చేసావా, బలవంతంగా రుద్దారా నీ మీద, లేకపోతే అబ్బాయి ఏంటి రోల్ అనుకున్నావా, చెవుడు క్యారెక్టర్ అది చాలా నీట్గా బాగా పండింది. కొంతమందికి మనము మేనరిజమ్స్ ఇస్తే కొంతమందికి వికెట్ ఇస్తాయి. ఇప్పుడు లైగర్లో విజయ్ దేవరకొండకి నత్తి సెట్ అవ్వాలి, అస్సలు సెట్ అవ్వలేదు. ఆ నత్తి ఈయనకి కొంచెం పర్వాలేదు అనిపించింది. ఎవరు మన
మెగా హీరో వరుణ్ తేజ్కి కొంచెం సెట్ అయింది నత్తి. సమంతకి బాగా సెట్ అయింది అదే కదా మహానటిలో. అవును, కొంతమందికి కొన్ని రకాల సందర్భాల్లో సెట్ అవుతాయి, అందరికీ అన్నీ సెట్ అవ్వాలని ఏం లేదు. అట్లా ఈయనకి ఆ చెవుడు సెట్ అయింది. అసలు ఎంత బాగున్నారో రామ్ చరణ్ గారు, వినేదానికన్నా కూడా యాక్టింగ్ చేసినప్పుడు ఎంత బాగుంది. సమంత కూడా ఎక్కిరిస్తూ అంటారు చూసామా అలాగా. సో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, బాగుంటాయి అవి, వాళ్ళ రోల్స్ వాళ్ళకి ఉంటది. అంటే నాకు తెలిసి దానివల్ల సినిమా ఇంకొంచెం బాగా హైలైట్ అయింది అనుకోవచ్చు. మేబీ కొన్ని మేనరిజం, ఇప్పుడు బన్నీకి దేవుడా అనేసరికి అందరూ దేవుడా అన్నారు, తర్వాత తగ్గేదేలే అంటున్నారు. అంటే ఇవన్నీ అనుకరిస్తూ ఉన్నప్పుడు మేనరిజం జనాల్లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ మళ్ళీ అట్లాగే సిద్ధు జోన్ అట్లా ఉంటుంది మనతోని అనేది కూడా బాగా ఇదైంది. కొన్నిసార్లు మేనరిజమ్స్ బాగా పండుతాయి. అలాగే మేనరిజం డైలాగ్సే కాకుండా యాక్టింగ్ కూడా బాగా పండుద్ది. అలా డైలాగ్స్తో కాకుండా యాక్టింగ్తో, మేనరిజం యాక్టింగ్తో మంచిగా పండిన క్యారెక్టర్ అంటే రామ్ చరణ్ తేజ్ అది ఇది అని చెప్పుకోవచ్చు. అలా ఈయన ఇప్పుడు బుచ్చిబాబుకి ప్రమోషన్ చేయాలంటే నువ్వు ఇంకెన్ని రకాలుగా చేసుకోవచ్చు. అదే కదా, అసలు కంపారిజన్ చేయడం ఏంటి, దట్టు సుకుమార్ లాంటి పెద్ద డైరెక్టర్ని పైగా పుష్ప చేస్తున్నాడు ఆల్రెడీ ఈ రకంగా. అంటే మేబీ ఏమన్నా అదేంటిది బన్నీని బాగా చూపించావు నాకంటే అని చెప్పి ఏమన్నా అక్కసా, లేకపోతే ఇంకేం. అసలు ఇప్పటికే బన్నీకి రామ్ చరణ్కి పడట్లేదన్న వార్తలు వస్తున్నాయి. సో నెక్స్ట్ పుష్ప 2 అంటూ 2 పార్ట్లుగా తీసి మంచి మాస్ ఇమేజ్ ఇస్తున్నారు కాబట్టి ఏదైనా కోపం ఉందేమో. నెక్స్ట్ బుచ్చిబాబు మళ్ళీ బన్నీతో డైరెక్ట్ చేస్తే ఆ తర్వాత వచ్చే డైరెక్టర్ని కూడా ఆ బుచ్చిబాబు సినిమా కంటే ఇందులో ఇంకా మంచి రోల్ చేస్తానంటావా? అదే కదా. ఇప్పుడు ఇంకా నయం రాజమౌళి గారిని అట్లా RRR కంటే నేను దీంట్లో మంచి రోల్ చేస్తున్నానంటే నెక్స్ట్ టైం వచ్చేసరికి మేబీ అన్న ఆశ్చర్యం లేదు. అంటే మాట్లాడడం తెలియక. ఎందుకు ఇలా అన్నాను అంటే, ఇంతకుముందు సందర్భం చూసుకుంటే వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్లో వరంగల్ సభలో ఆయన ఈ డైలాగ్ రవితేజ గారు చెప్పారు కాబట్టి సరిపోయింది, ఇంకెవరన్నా ఉంటే మీరు ఊకుంటారా అని అనేసరికి వాళ్ళకి ఓ అన్నారు. దేనికి అసలు ఆ డైలాగ్ మాట్లాడాల్సిన అవసరం ఉంది? కానీ ఆయనకు ఒక సందర్భం అనిపించింది, వాళ్ళ డాడీని ఎలివేట్ చేసేలాగా ఏదో మాట్లాడాలి. ఆ మాటలు ఏం మాట్లాడుతున్నానో అర్థం కాక ఏదో రకంగా మాట్లాడాలి. యాక్చువల్గా అంత అనకూడని మాట, వినకూడని మాట అంటే అది రవితేజ గారు అన్నా ఫ్యాన్స్ ఒప్పుకోరు. అవును, బట్ అది స్క్రిప్ట్ వైజ్గా అక్కడ అనాల్సిన మాట కాబట్టి ఎవరేమన్నా మాట్లాడుకుని ఊరుకుంటారు. యాక్చువల్గా హీరోగా నువ్వు ఎలివేట్ అవ్వాలంటే నువ్వు విలన్గా 4 మాటలు అంటే నువ్వు 4 మాటలు కొడితే అప్పుడు. ఇప్పుడు అదే డైలాగులు విలన్లు అంటే పడతారే హీరోలు, రే అంటాడు విలన్. అదే ఆడు విలన్ కాబట్టి అరే అంట, వినడు రే అంటాడు. అదే వేరే హీరో రే అంటే అసలు ఒప్పుకోడు. అదే అంటే వేరు కదా. ఆ విలన్ కొత్తోడు మళ్ళీ వాడంటే ఒప్పుకుంటారు, ఏ బాలీవుడ్ నుంచో ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు, వాడంటే ఒప్పుకుంటాడు. ఈ మనకు బాగా పరిచయం ఉన్న హీరోలు అంటే ఒప్పుకోరు. అక్కడ వాళ్ళ క్యారెక్టర్ చూడరు, పర్సన్నే చూసేస్తా ఉంటారు. ఆ రకంగా ఉంటుంది. సో అబ్బాయి అక్కడ తెలియక మాట్లాడేశాడు. ఈయనే కదా ఇంకో సందర్భంలో సాయిధరం తేజ్ కూడా మన అన్స్టాపబుల్కి వచ్చినప్పుడు పెళ్ళెప్పుడు అంటే అమ్మో ఇంకోసారి నేను యాక్సిడెంట్ చేసుకోను అన్నాడు. సరిపోయింది, నీ అభిప్రాయం అది. అమ్మాయిలందరూ హర్రర్ మూవీ లాగా ఉంటారు, అమ్మాయిలు హర్రర్ మూవీస్ ఒకటే అని చెప్పేసి అనేసాడు. అంటే వీళ్ళకి హీరోయిజం నేర్పించారు, సినిమాలు నేర్పించారు, కానీ నేర్పాల్సినవి నేర్పట్లేదేమో. ఇంకా ఎప్పటికీ వాళ్ళు రియల్ లైఫ్ లోనే బతికేస్తున్నారు, రియల్ లైఫ్ లోకి రావడం లేదన్న విమర్శ కూడా ఉంది. నేర్పాల్సినవి నేర్పట్లేదని చెప్పి కూడా కొంచెం విమర్శలు వస్తున్నాయి. సో ఆ విమర్శలు సమర్థించాల్సిందే, ఎందుకంటే చూస్తున్నాం కదా ఇలాగే. సో అలా కాకుండా ఇంకోలా మాట్లాడుంటే బాగుంటది అంటారు మీరు. థ్యాంక్ యూ సో మచ్.